శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయం బాగానే ఉంటుంది, కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ ఆటంకం లేకుండా ఏ పని కూడా నెరవేరడం అనేటువంటిది చాలా కష్టం ఈ మకర రాశి వారికి. ఖరీదైన వస్తువులు అమ్ముకోవడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలకు పునాదులు వేస్తారు. కొత్త వృత్తి వ్యాపారాలే కావచ్చు, వ్యవసాయాది కార్యక్రమాలే కావచ్చు, పునాదులు వేయడం జరుగుతుంది. కానీ ఒక్కోసారికి ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల చేత కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా మెసులుకోవడం చాలా మంచిది మకర రాశి వారు. ఈ రాశి వారికి మొదటి వారంలో తరచూ దూర ప్రయాణం చేయడం రావచ్చు. మీరు వద్దనుకున్న ఆ ప్రయాణాలు తప్పనిసరిగా ఆ ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. యత్న కార్యభంగము, చేసేటువంటి ఒక కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడము జరుగుతుంది. రుణ బాధలు పెరిగిపోతుంటాయి. ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడం జరుగుతుంటుంది మొదటి వారంలో. చాలా జాగ్రత్తగా అడుగు ముందుకేయండి ఆలోచిస్తూ. ఇక రెండవ వారం కుటుంబ కలహాలు. కుటుంబంలో ఆదాయం మంచిగానే కొంతవరకు ఆదాయం మెరుగుపడినప్పటికీ కుటుంబ కలహాలు ఏర్పడుతుంటాయి. కుటుంబంలో చిక్కులు రావడము, బంధుమిత్రులతో చిక్కులు రావడము, కలహాలు ఏర్పడము, కొందరి చేత విరోధాలు ఏర్పడము జరుగుతూ ఉంటుంది. చేసే పనిలో తీరిక లేకుండా ఉంటుంది. ప్రతి పని జాగ్రత్తగా చేయడము, తీరిక లేకుండా పని చేయడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడం జరుగుతుంది. కొద్దిగా అంటే అలసట ఎక్కువైనప్పుడు కోపతాపాలు పెరిగిపోతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా, శ్రమ లేకుండా జాగ్రత్తగా తగినంత పని, సమయానికి తగినంత పని చేసుకుంటూ ఉండడం వల్ల మీకు మంచిగా ఉంటుంది రెండవ వారంలో. ఇక మూడవ వారానికి కనుక మనం వచ్చినట్టయితే మంచి ఆనందంగా ఉంటారు. రెండవ వారంలో ఏదైతే మీరు నిరంతరం కష్టపడి పనిని సాధించారో ఆ పని ఒక కొలిక్కి వచ్చి దానివల్ల మీకు కొంత ఆదాయం కలిగి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆనందంగా ఉంటారు. పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు చేసినటువంటి ఒక సగం చేసి వదిలిపెట్టినటువంటి ఒక పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ మూడవ వారంలో పూర్తి అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. స్థిరాస్తులు లావాదేవీలు ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా పూర్తవుతాయి. ఈ స్థిరాస్తుల యొక్క లావాదేవీలు కూడా పూర్తి కావడానికి ఆస్కారం ఉంది. తగిన మనశ్శాంతి దొరికి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు మూడవ వారంలో. ఇక నాలుగవ వారంలో మనోవ్యాకులత. మనస్సు ఎప్పుడూ చింతిస్తూ ఉంటుంది నిరంతరం. దానికి ఏం పని ఉండదుగా మనస్సుకు. అందుగురించి ఎప్పుడు ఏదో ఒక దాని మీద పెట్టుకొని వ్యాపకం పెట్టుకోవడం వల్ల దానివల్ల ఎప్పుడు మనస్సు చింతింటుంది. సోదరులతో కలహము. నీ తోబుట్టున్న వాళ్ళు, అక్కలు చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతోటి కొన్ని చిక్కులు ఏర్పడే యొక్క ఆస్కారం ఉంది. భయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. వాళ్ళతో కఠినంగా మాట్లాడకుండా, సోదరులతో కానీ సహోదరులతో కానీ కఠినంగా మాట్లాడకుండా సావకాశంగా మాట్లాడి కార్యక్రమాలు నెరవేర్చుకోవడం చాలా మంచిది ఈ నాలుగవ వారంలో. ఈ రాశివారు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్తోత్రం చదవడము చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల సకల కష్టాలు పక్కకు జరిగి మనశ్శాంతిని, ఇటు ఆదాయాన్ని రెండింటిని పెంచుతాయి. కాబట్టి సంతోషంగా ఉండండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయండి. ఇది శుభం.